ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డట్టు అమెరికా ఇరాన్ యుద్ధం వల్ల కాస్త అటు పశ్చిమాసియాలో ఆందోళనలు, గల్ఫ్లో కొత్త కష్టాలు, ప్రధానంగా హర్ముజ్ జలసంధి ద్వారా చమురు దిగుమతి చేసుకునేటటువంటి భారత్, చైనాలతో పాటు మరికొన్ని తూర్పు ఆసియా దేశాలకు కూడా ఇంకా కష్టాలు తప్పవు అంటున్నారు. ఎందుకంటే ఇంకా కష్టాలు వస్తాయని. ఇప్పటికే ఇటీవల కాలంలో ఎన్నడూ లేనటువంటి విధంగా గ్యాస్ స్టవ్ల స్థానంలో కట్టెల పొయ్యిలు వెలిగించుకోవటం చూస్తున్నాము. పెట్రోల్ బంకుల వద్ద క్యూ. మరి ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా ట్రంప్ ఇంకో బాంబు. చాలామంది భావించినట్లుగానే ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తిగా చూసినటువంటి అమెరికా ఇరాన్ మధ్య చర్చలు విఫలమైపోయి 21 గంటల పాటు సాగిన ప్రయోజనం లేకపోయింది. మరి దీంతో రానున్నటువంటి రోజుల్లో ఎలాంటి పరిణామాలు వస్తాయి అన్నటువంటిది ఉత్కంఠ. మరి పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు, ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం, ఆకాశాన్ని అంటుకున్నటువంటి నిత్యావసర వస్తువుల ధరలు, గల్ఫ్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉండబోతాయి తరువాత అన్నటువంటిది ఉత్కంఠ. ఎందుకంటే చర్చలు విఫలమైపోయాయి కాబట్టి అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇంకా తీవ్ర స్థాయిలో ఇరాన్ పైన విరుచుకుపడేటటువంటి అవకాశం అయితే ఉంది. ఈగో సిస్టమ్ వచ్చేస్తుంది. ఇప్పటికే ట్రంప్ కూడా పలుమార్లు హెచ్చరికలు జారీ చేశారు. మరి అదే జరిగితే ఇరాన్ ఎదురుదాడులు కూడా చేస్తుంది. ఫలితంగా సౌదీ, యుఏఈ, బహ్రెయిన్, కువైట్ తదితర దేశాలు మళ్ళీ ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి ఉంది. మరి ఇక్కడ హిజ్బుల్లా ఈ గ్యాప్లోనే గ్రూప్ నాశనమే లక్ష్యంగా లెబనాన్ పైన ఇజ్రాయెల్ దాడులు తీవ్రం చేస్తుంది. మరి ఇక్కడ మరో అత్యంత కీలకమైనటువంటి విషయం అండి. మళ్ళీ దాడులు మొదలైతే హర్ముజ్ జలసంధి పైన ఇరాన్ తన పట్టు బిగిస్తుంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం ఇంకా ఎక్కువైపోతుంది. పోనీ భారత్, చైనా వంటి మిత్ర దేశాలకు నౌకలను పంపించాలి అనుకుంటే ఈ దేశాల ప్రజలు అలాగనుకున్నాం అనుకోండి, ఆ అవకాశం లేకుండా చేశారు ఇప్పుడు ట్రంప్. మరి ఇందులో భాగంగా చర్చలు విఫలమైన సందర్భంలో ట్రంప్ వద్ద ఉన్న అస్త్రం నౌకాదళంతో దిగ్బంధనమే. మరి ఇరాన్ నౌకలను ఉన్న ప్రదేశం నుంచి కదలనీయకుండా చేయడం వల్ల చమురు ఎగుమతులపైన ఆధారపడినటువంటి దేశ ఆర్థిక వ్యవస్థను పతనావస్థ స్థితికి తీసుకువెళ్తుంది. మరి ఫలితంగా టెహ్రాన్ నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్నటువంటి దాని మిత్ర దేశాలైన మనం చైనా, భారత్ పైన ఈ ప్రభావం ఎక్కువగా పడుతుంది అంటున్నారు. మరి ఈ కథనాన్ని ట్రంప్ తన ట్రూత్లో పోస్ట్ చేశారు. అంటే తాను చెప్పాలనుకున్నది చెప్పేశారనేగా. మరికొన్ని రోజుల్లో జరుగుతున్నది ఇదే అంటున్నారు విశ్లేషకులు. మరి ఇందులో భాగంగా పైన చెప్పినవన్నీ కూడా జరిగితే పెట్రోలు, డీజిల్ ఊహించని స్థాయికి వెళ్ళిపోతుంది. ఆకాశాన్ని అంటుకోవచ్చు ఆ రేట్లు. ఈ పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా కూడా ఆర్థిక పరిస్థితులు నాశనం అయిపోయి చిన్నాభిన్నం అయిపోయేటటువంటి పరిస్థితి అయితే ఎంతైనా జరుగుతుంది. మరి భారత్ కూడా ఈ విషయంలో ఆర్థిక వ్యవస్థ క్షీణించే దిశగా వెళ్తోంది అని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. నమస్తే.